తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై, ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ రాజాసింగ్ చేసిన కామెంట్స్ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన రాజాసింగ్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్లో తన అభిప్రాయం చెప్పినందుకు కరీంనగర్ నుంచి తనపై యుద్ధం స్టార్ట్ అయిందని పరోక్షంగా బండి సంజయ్పై విమర్శలు చేశారు. ఎందుకంటే బీజేపీలో కరీంనగర్ బండి సంజయ్ అడ్డా. మొన్నటి వరకు కిషన్ రెడ్డికి రాజాసింగ్కు మధ్య భేదాభిప్రాయాలుండేవి. దాంతో ఒక దశలో కిషన్ రెడ్డికి రాజాసింగ్కు మధ్య బండి సయోధ్య కుదిర్చారు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్లీ బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం తెలంగాణ కమలదళంలో మరోసారి చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశంతోనే తనను కేసీఆర్కు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆరే తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో తాను పని చేయనంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వైరల్గా మారాయి. ఇక కవిత చేసిన వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్థించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కవిత చెప్పిన మాటలు నిజమేనేమో అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్ళు ఎప్పుడో బీఆర్ఎస్తో కలిసిపోయేవారన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని, అందువల్ల పార్టీ చాలా నష్టపోయిందంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపై విమర్శలు చేయడం రాజాసింగ్కు కొత్తేమీ కాదు. గతంలో కూడా బీజేపీపై పలు విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తొత్తులుగా మారేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నించిందని రాజాసింగ్ ఆరోపించారు. అధికారంలో ఎవరుంటే వారితో చేతులు కలుపుతూ వారికి వంతపాడడం బీజేపీ రాష్ట్ర నాయకుల్లో కొంతమందికి అలవాటు అయ్యిందని, పాత స్క్రాప్ తీసివేస్తే తప్ప పరిష్కారం లభించదంటూ గతంలో రాజాసింగ్ పార్టీ నేతలపై కామెంట్స్ చేశారు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తలెత్తిన విభేదాలను చొరవ తీసుకుని పరిష్కరించిన బండి సంజయ్ లక్ష్యంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం కమలం పార్టీలో మరోసారి అంతర్గత పోరును స్పష్టం చేస్తున్నాయి. కవిత చేసిన వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్థించడం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కవిత మాటలను బలపరచడం, పెద్ద ప్యాకేజీ దొరికితే ఎప్పుడో బీఆర్ఎస్తో కలిసిపోయేవారంటూ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ నేతలు ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారంటూ రాజాసింగ్ అతిపెద్ద ఆరోపణే చేశారు. నేతల తీరు వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, రాజాసింగ్ ఎవరిని ఉద్దేశించి అన్నారోననే చర్చలు ప్రారంభమయ్యాయి. బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ తెలంగాణ బీజేపీ నేతల తీరు మారడం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ నేతలే పట్టించుకొని పరిస్థితి. పార్టీకి నష్టం కలిగించేలా నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా జూన్ 2న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతోందంటూ కామెంట్స్ చేశారు. ఎంపీ రఘునందన్ రావు కూడా జూన్ 2న ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజాసింగ్ కూడా కవిత వ్యాఖ్యలను సమర్థిస్తూనే బండి సంజయ్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతల కామెంట్స్ సొంత పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి. నేతల అభిప్రాయాలను మీడియాకు చెప్పే ముందు రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, ఇవి చేయకుండా ఎవరికి తోచిన విధంగా వారు మీడియా ముందు మాట్లాడితే పార్టీకి నష్టం వాటిల్లుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ నేతలు పట్టించుకోవట్లేదా, లేక పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.